టాప్ 1 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో భానుడి ప్రతాపం మొదలైంది. అప్పుడే ఎండల తీవ్రత కనిష్ట స్థాయి నుంచి గరిష్ట స్థాయికి చేరింది. గత వారంతో పోల్చుకుంటే హైదరాబాద్లో భానుడి భగభగలు తీవ్రమయ్యాయి. తాజాగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వేడి గాలుల ప్రభావంతో ఎండల తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 3 రోజులు ఎండల తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెంలో ఎండ తీవ్రత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలపై మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి అరవింద్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అరవింద్, టెంపరేచర్ పెరగడానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో పరిస్థితులు ఏంటి? అప్డేట్ వెదర్ కి సంబంధించి రైట్ సునీత, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఎండ తీవ్రత దంచి కొడుతుంది. ఉపరితల ఉష్ణోగ్రత ఇప్పటికే కనిష్ట స్థాయి నుండి గరిష్ట స్థాయికి ఎండ తీవ్రత నమోదు కావడం జరుగుతుంది. ఉత్తర గాలులు మరియు ఈశాన్య గాలులు ఉండడం వలన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ వాతావరణము వేడెక్కడం కానీ, మరియు ఇంకోటి ఏంటంటే ఈ సమ్మర్ లో స్పెషల్ గా హీట్ వేవ్ ఉంది కాబట్టి ప్రజలందరూ జాగ్రత్త తీసుకోవాలని ఇప్పటికే వాతావరణ శాఖ వారు హెచ్చరికలు జారీ చేశారు. మరి ఈ రోజు తెలంగాణ సౌత్ సెంట్రల్ గా చూసుకుంటే హైదరాబాద్ లో ఉష్ణోగ్రత వచ్చేసి 35 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది అని వాతావరణ అధికారులు చెప్తున్నారు. మరియు ఉత్తర తెలంగాణ దిక్కు చూసుకుంటే ఆదిలాబాద్ లో 37 డిగ్రీ సెంటిగ్రేడ్స్ ఉంటుంది. మరియు రామగుండము, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, ఖమ్మం, భద్రాచలం ఇలా అన్ని చూసుకుంటే 37 డిగ్రీ సెల్సియస్ తీవ్రత ఎండ తీవ్రత ఉంటుంది. ముఖ్యంగా భద్రాచలంలో ఈ రోజు 38 దాటే సెల్సియస్ ఎండ దాటే ప్రయత్నం ఉంటుంది. ఎండ తీవ్రత ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయి నుండి గరిష్ట స్థాయికి ఇప్పటికే బాగా పెరగడం జరుగుతుంది. మరియు ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇది మార్చి ఏప్రిల్ మే ఇది ట్రాన్సిషన్ మెథడ్ కాబట్టి ఎండ తీవ్రత అనేది నెల మారే కొద్దీ పెరుగుతుంటుంది. సునీత. రైట్ అరవింద్, థ్యాంక్ యూ.